త్వరలో భూమి మీదకి ఒక గొప్ప అంతరిక్ష నౌక రాబోతుందా? ఏలియన్స్ అంటారే, గ్రహాంతరవాసులు. వాళ్ళు ఒక వాహనం వేసుకొని ఒక ర్యాకెట్ లాంటిది 20 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక ర్యాకెట్లో భూమి మీదకి వస్తున్నారా? వారు వస్తే మనతో యుద్ధానికి వస్తారా? మనతో స్నేహానికి వస్తారా? మనమేంటి, మన బ్రతుకులేంటి, ఏమవుతాం? మరి వీటన్నిటి గురించి మనం రకరకాలుగా నెట్లో మనం వెతికామనుకోండి, వాస్తవం ఏం తెలుస్తుంది ఏంటంటే, మన జూలై నెల 25 సంవత్సరం, మన 25 సంవత్సరంలో జూలై నెలలో ఈ యొక్క దీన్ని కనుగొనడం జరిగింది. ఫస్ట్లో దీని గురించి కూడా సైంటిస్టులు భయపడ్డారు. ఎందుకంటే ఇది ఒక నిజంగా చూడటానికి ఒక రాకెట్ వాహనం లాగా ఉంది. ఎందుకంటే కింద లైట్లు కూడా కనిపిస్తున్నాయి. మరి ఏంటా అని చెప్పి గట్టిగా పరిశోధించిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇది కేవలం గ్రహ శకలమే, దానివల్ల మనకి ప్రమాదం ఏం లేదు. మరి ఇలాంటి గ్రహ శకలాలు మనకు చాలా వచ్చాయి, 2-3 వచ్చాయి, ఇది మూడోది. ఈ గ్రహ శకలం దాని మటుకు అదే పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ అది గుద్దాలన్నా సరే దానికి కనీసం ఒక 7-8 సంవత్సరాల పైన పడుతుంది. ఈ లోపల దాన్ని పేల్చివేస్తారు. కాబట్టి నథింగ్ టు బి వరీడ్. ఏలియన్స్ ఎవరు మన మీదకి రావట్లేదు, ఎవరు యుద్ధానికి రావట్లేదు, దేశం ప్రపంచం ఏమవ్వట్లేదు. ఎవరైనా కంగారు పెడితే ఈ కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్పి వాళ్ళ ఇది రేటింగ్ పెంచుకోవడానికి చాలా ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. ప్లీజ్ దయచేసి వాటి వేటిని నమ్మకండి. నేను సత్యం చెప్తాను, నిజం చెప్తాను, మీకోసం ఉండే నిలబడేవాడిని. కాబట్టి వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పినా నమ్మకండి. అది కేవలం ఒక ఆస్ట్రాయిడ్ అంతే. సరేనా? మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల టీవీని సబ్స్క్రైబ్ చేయట్లేదు సార్, ఎన్నిసార్లు అడిగినా సరే నేను మర్చిపోతున్నాను. మాటికి ఏం అడుగుతాంలే అని. ఆయన అడగట్లే కదా, మనకేంటి అంటున్నారు మీరు. ఏంటి సార్, లైక్ చేయండి సార్, షేర్ చేయండి, మరి పక్కన ఇది బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ మధ్య అంతా తెలుసుకుందామని చూస్తున్నాం. మీరు ఏ ప్రాంతం నుంచి మీరు చూస్తున్నారో అనేది హాయ్ రామ్జీ అని అనుకోండి, మాకు సంతోషం. ఈ ఊర్లో మాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడని. సీ యూ, బాయ్ ఎన్ రామ్జీ.